నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ ఆనందానికి చిరునామా. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలించి సంరంభియై. ఈ పద్యం గజేంద్ర మోక్షంలోంచి వచ్చిందనమాట. గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో గజేంద్రుడు ముసలి బారిన పడి, నువ్వు తప్ప దిక్కులేదయ్యా, నేను చనిపోయేటట్టున్నాను, ఈ బాధ పడలేకపోతున్నానని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. దానికి సంబంధించిన పద్యం రాద్దామని పోతనామాచ్యుడు ప్రయత్నిస్తే ఆయనకు ఆ ఎత్తుగడ భగవంతుడు ఎక్కడున్నాడో స్ఫురణకు రాలేదంట. రాకుండా ఆయన బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ పద్యంని భగవంతుడే పోతనామాచ్యుని రూపంలో వచ్చి రచించి వెళ్ళాడని ఒక ప్రతీది. నేను ఈ రోజున మీకు ఆనందానికి చిరునామా చెప్పడానికి సాహసిస్తున్నాను. ఆనందానికి చిరునామా ఎక్కడుందంటే అది తెలుగు సాహిత్యంలో ఉంది. నాకు తెలుసు, ఈ మాట నేను చెప్పగానే తెలుగు సాహిత్యం అనగానే చాలామంది ఈ వీడియోని స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోతారు. అది మీ తప్పు కాదు. కారణం ఏంటంటే మనమందరి మనసుల్లో పేరుకుపోయిన తెలుగు సాహిత్యం అంటే ఉన్న ఒక రకమైన నిర్లిప్త భావం, పాత చింతకాయ పచ్చడి, అది మనకు ఎలా ఉపయోగిస్తుంది, అదంతా అవుట్డేటెడ్ సరుకు, ఇది మన భావన. ఈ భావన ఈ కాలపు యువతి యువకుల్లో కలగడానికి వాళ్ళ తప్పు ఏమాత్రం లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీది భవిష్యత్తులో ఈ తెలుగు లిటరేచర్ ఎవరైతే చదువుతారో, ఎవరికైతే దీని మీద సాధికారకత ఉంటుందో వాళ్ళకి ఆనందంతో పాటు వాళ్ళ భవిష్యత్తు అంటే కెరియర్ కూడా చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది. నేను ఎలా జరుగుతుందో చెప్తాను. ఎలా జరుగుతుందంటే తెలుగు వాళ్ళు కనీసం ఒక 10 కోట్ల మంది ఉన్నారు. కానీ మనం చదివే చదువు అంతా కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండటం, మన ఆలోచన విధానం అంతా కూడా సగం ఇంగ్లీషు సగం తెలుగులో ఉండటం, ఆ ఇంగ్లీష్ భాష ప్రకారంగానే మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, మిగతా శాస్త్రాలు కానీ వీటన్నిటిని అభ్యసించడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి, ఈ 10 కోట్ల మందికి మీరు ఏ విషయాన్ని చెప్పాలన్నా తెలుగు అనేది చాలా పటిష్టమైన మార్గం. అలా కాకుండా మీరు ఆంగ్ల భాష ద్వారా వీళ్ళ మనసు గెలుచుకోవాలంటే చాలా కష్టం. చాలా మందికి ఇంగ్లీష్ భాష అంత పట్టు ఉండదు, అర్థమవుతుంది. కానీ మీ భావన మీరు ఖచ్చితంగా వాళ్ళ మెదడులోకి చొప్పించాలంటే అది సాధ్యం కాదు. చాలా మంది రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళ భాషా పట్టిమ లేని కారణంగా రాణించలేకపోతారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ భాషా చాతుర్యంతో నిజానికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో చూస్తే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కూడా తమ భాషా చాతుర్యంతో అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. తద్వారా దేశానికి, రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు భాష యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించండి. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నా ఆనందానికి కారణం ఏంటంటే దానికి తెలుగు భాష అని చెప్తాను. ఎందుకంటే జీవితంలో ఎన్ని ఎత్తుపలాలు వచ్చినా, ఆనంద క్షణాలు వచ్చినా వాటన్నిటినీ కూడా భాష ద్వారా మరోసారి మననం చేసుకోవటం, దాని ద్వారా ఆనందం పొందడం జరుగుతుంది. నిజానికి ఈ తెలుగు భాషని మీరు అలవాటు చేసుకుంటే కనీసం 10 పద్యాలు పాడటం మొదలు పెడితే మీకు చాలా ఎనర్జీ వస్తుంది. భాష మీద అధికారం అనేది పుస్తకాలు చదవటం ద్వారా, పద్యాలు చదవటం ద్వారా, కవితలు వినడం ద్వారా, చదవడం ద్వారా, వాటిని పదే పదే మననం చేసుకోవడం ద్వారా వస్తుంది. అలా ఎవరైతే మననం చేసుకోగలుగుతారో వాళ్ళకి బయట ప్రపంచంలో ఉన్న ఇవన్నీ కూడా పెద్దగా పట్టవు. వాళ్ళు ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అలౌకికమైన ఆనందం అనేది భాష ద్వారానే వస్తుంది. ఈరోజు మనం అందరం ఎలా తయారయ్యామంటే ఒక టెంపుల్కి వెళ్ళటం అంటే కూడా ఒక సాధారణంగా అదో రిచువల్ అయిపోయింది తప్ప మనం దానిలో ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాం. దీని అంతటికీ కారణం భాష తక్కువైపోవటమే. కాబట్టి మీరు మీ భాషా పటిమను పెంచుకోగలిగితే మీరు మనుషులుగా చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా భాషా పటిమ కలవాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఎంతో ఆనందంగా ఉంటారు. దీనికి పోతనామాచ్యుడే భాగవతంలో మరో పద్య రూపంలో చెప్పాడు. అదేంటంటే బాలరసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గుళలకిచ్చి యా పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమ కందమూల గౌద్ధాళికులైననేమి అన్నారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే తన యొక్క లలితమైన కావ్యాన్ని రాజులకి, మహారాజు పోషకులకి ఇచ్చి దానివల్ల వచ్చే సొమ్ము తినడం కన్నా రైతుగా ఉండటం కానీ, లేదా కందమూలాలు అడవుల్లోకి వెళ్ళి ఏరుకొని తిన్నా కానీ గొప్పే కానీ నా కావ్యాన్ని నేను ఇవ్వనంటాడు. ఎందుకు అనగలిగాడు ఆయన బంగారు రాసులు తీసుకోలేక కాదు, కానీ ఆయనకి అమృతతత్వం అనేది అర్థమైంది కాబట్టి తన కావ్యాన్ని దేవుడికి ఇస్తాను తప్ప అంకితం మరొకళ్ళకి ఇవ్వనని చెప్పగలిగాడు. భాష అనగానే బయట వాళ్ళకి వ్యక్తీకరించడం కమ్యూనికేషన్ అనుకుంటాం. ఈ కమ్యూనికేషన్ బయటే కాదు, మీ ఇంటర్నల్గా అంతర్గతంగా కూడా జరుగుతుంది. మీ మనసులో భావాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవడానికి అది భాష ద్వారానే సాధ్యం అవుతుంది. మీకు భాష ఎక్కువ ఉంటేనే మీరు భావాలని పలికించగలుగుతారు. చాలామంది సేల్స్ మెన్ అనగానే ఓన్లీ కమోడిటీస్ అంటే వస్తువుని అమ్మేవాళ్ళు అనుకుంటారు. సేల్స్ మెన్ అంటే ఒక డాక్టరు, ఇంజనీరు, అలాగే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా సేల్స్ మెనే.
ఒక తల్లి తన బిడ్డకి ఏదైనా మురిపించి తినిపించాలనుకున్నప్పుడు ఒక సేల్స్ ఉమెన్ అవుతుంది. అలాగే తండ్రి తన బిడ్డని మందలించాలనుకున్నప్పుడు ఒక సేల్స్ పర్సన్ అవుతాడు ఏదైనా భావాలను చెప్పాలంటే. కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో సేల్స్ పర్సన్ కాని వాళ్ళు లేరు. మనం అందరం సేల్స్ పర్సనే. ఆ సేల్స్ పర్సన్ అనే వాళ్ళకి భాష అనేది చాలా ముఖ్యం. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళని మీరు ఎవరైనా గనక ప్రభావం చూపించాలనుకున్నా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా మీకు తెలుగు భాష చాలా అవసరం. కాబట్టి మీరు తెలుగు భాష మీద పట్టు సాధించండి. చాలామంది కాన్వెంట్లో ఫ్రెంచ్ భాష నేర్చుకోవటం, ఇటాలియన్ నేర్చుకోవడం ఇలా చేస్తారు. మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూసుకుంటే వాటి ఉపయోగం సంగతి ఏమో కానీ ఈ తెలుగు భాష మాత్రం మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీ కెరీర్ కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజున చాలా కంపెనీల్లో మీకు తెలుగు భాష మీద బాగా పట్టు ఉంటే మీకు మంచి కెరీర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను గమనించి ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించండి. నేను కొన్ని పద్యాలు చెప్పి ఈ భాషా విశిష్టతని చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా కవిత వధూటి మోము నెగాదిగా చూచి రూపురేఖా కమనీయ వైఖరులు గాంచి బళిబళి అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకును గ్రుమ్మినట్లగున్ పార్థివ చంద్ర అని మహాకవి గుర్రం జాషువా తన ఆవేదనను వెలిబుచ్చుతాడు. ఈ పద్యం అర్థం చేసుకున్న వాళ్ళు ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు వాళ్ళ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, స్వరం గద్గదం అవుతుంది. ఇది ఎలా జరిగిందంటే గుర్రం జాషువా గారు తన పాండిత్యాన్ని వినిపిద్దామని వెంకటపతి రాజావారి దగ్గరికి రైల్లో వెళుతుంటారు. ఆ కాలంలో మరో కవి ఈయన్ని కలిసి ఈయన కవితలు వింటాడు. విన్న తర్వాత చాలా సంతోషిస్తాడు. కానీ సందర్భోచితంగా మీ కులం ఏందని అడిగితే వారు కులం చెప్పగానే అవతల వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. దానికి తను ఎంత బాధపడ్డాడో తను కవితా రూపంలో చెప్పాడనమాట. బాకును గ్రుమ్మినట్లయిన అన్నాడు, అంటే బాకును కుమ్మినట్లయిందంట, పొడవటం కూడా కాదు, అంత బాధేసిందని. వచెంప సిగ్గగున్ అన్నాడు, చెప్పుకోవడానికి కూడా సిగ్గైంది అన్నాడు. ఇవన్నీ కూడా ఇలాంటి కవిత్వాలు ఇలాంటి విన్నప్పుడు మనసు గొప్పదవుతుంది, మాలిన్యం తొలగిపోతుంది, మనం మనుషులుగా ఒక ఉన్నత స్థానానికి చేరుతాం. ఇలాంటి వందలు వేల కవితలు మనుచరిత్రలో అటజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరీపటల ముహురు ముహురులోట దబంగ తరంగ మృదంగ నిస్వన స్వట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్. ఇలాంటి పద్యాలు కొన్ని కనీసం మీరు చదవడం నేర్చుకొని కంటతా వస్తే వాటి అర్థం తెలుసుకుంటే జీవితం పునీతం అవుతుంది. ప్రతిరోజు కూడా ఒక ఆనంద డోలికల్లో ఉర్రూతొలగలుగుతారు. కాబట్టి మీరు తెలుగు భాష మీద పట్టు సాధించండి. తెలుగు పుస్తకాలు చదవండి, పాటలు పద్యాలు వీటి మీద పట్టు సాధించండి. తద్వారా గొప్ప ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.